Right. Okay, guys. Now I am going to teach you negative sentences with he, she, it subjects. Right. Yesterday we learned that positive sentences with he, she, it. So daily routine. Daily routine. He, she, it. Negative sentences we are going to learn today. So ఎలా చెప్పాలి నెగటివ్ సెంటెన్స్ హ్యావింగ్ సమ్ డిఫరెన్స్ దాన్ ఐయు వి దే సబ్జెక్ట్స్ ఇన్ డైలీ రొటీన్లో ఐయు వి దే సబ్జెక్ట్స్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది చెప్పాను కదా. సో లెట్ మీ రైట్ ద సీక్వెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. టైమ్ వర్డ్ యూ హ్యావ్ టు టేక్, దెన్ అరేంజ్ సబ్జెక్ట్. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ we are learning today? He, she and it. And immediately you have to arrange doesn't. This is doesn't, guys. That means does not అని అర్థం, కానీ దాన్ని doesn't అని పలకాలి. ఓకే, you should pronounce it as doesn't. Its actual form is does not. యాక్చువల్గా does not అది, కానీ మనం దాన్ని doesn't అని పలుకుతుంటాం. ఓకే గైస్, సో డోంట్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ డస్ నాట్ అని ప్రొనౌన్స్ చేయకండి. రైట్? ఓకే, నౌ ఇమ్మీడియట్లీ అరేంజ్ verb 1 only. verb 1 only. డోంట్ యాడ్ ఎనీ ఎస్ ఆర్ ఈఎస్ యూజ్ చేయకూడదు ఇక్కడ. ఓకే, పాజిటివ్ సెంటెన్స్లో నిన్న ఎస్ఆర్ఈఎస్ యూజ్ చేసాం కదా verb 1 తర్వాత, కానీ ఈరోజు ఇక్కడ డజంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి verb 1 మాత్రమే యూజ్ చేయాలి. ఇది గుర్తుంచుకోండి. దెన్ అరేంజ్ ప్రాపర్ ఆబ్జెక్ట్, దెన్ యువర్ సెంటెన్స్ విల్ బి ఫినిష్. ఇలా చేస్తే మీ సెంటెన్స్ అనేది అయిపోతుంది. రైట్? లెట్ మీ అరేంజ్ ఏ సెంటెన్స్ నౌ. ఎవ్రీడే. Here I took Ramu. Everyday Ramu. Immediately I had to add doesn't. Right? Everyday Ramu doesn't drink. ప్రతిరోజు రాము తాగడు. ఏంటది? ఎవ్రీడే రాము డజంట్ డ్రింక్ టీ. ప్రతిరోజు రాము టీ తాగడు. ఓకే గైస్, సో హౌ డు సే మీన్స్ రాము డజంట్ డ్రింక్. ఇంతవరకు మనం పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. డజంట్ పే, డజంట్ లిజన్. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ని కంపల్సరీ చెప్పాలి, అది కూడా నేమ్గానే చెప్పాలి. ఓకే, డజంట్ ప్లస్ V1 ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, దెన్ యాడ్ సబ్జెక్ట్. హియర్ షీ సబ్జెక్ట్ ప్లేస్ ఐ am రైటింగ్ సీతా నేమ్. ఓకే, ఎవ్రీడే. దిస్ ఈజ్ సమ్ టైమ్స్ సీత. కొన్నిసార్లు సీత. సమ్ టైమ్స్ సీత డజంట్ బ్రింగ్. కొన్నిసార్లు సీత తేదు అంటే తెచ్చుకోదు. డజంట్ బ్రింగ్ వెజిటేబుల్స్. ఓకే గైస్, వెజిటేబుల్స్. Sometimes Sita doesn't bring vegetables. Okay, now its subject. Regularly. Dog. Instead of it I am writing dog. Okay, so regularly dog doesn't bark at others. ఓకే, రెగ్యులర్లీ డాగ్ డజంట్ బార్క్ ఎట్ అదర్స్. రెగ్యులర్గా డాగ్ ఇతరులను చూసి మొరగదు. ఓకే గైస్, సో లైక్ ది వే యూ హ్యావ్ టు అరేంజ్ నెగటివ్ సెంటెన్సెస్. డన్? ఎనీ డౌట్స్ ఎనీవన్? ప్లీజ్ ఆస్క్ మీ. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ then I'll continue the topic. Unmute and ask me please. No doubts? Right. Okay, now what you have to do, మీరు ఇప్పుడు ఏం చేయాలి? I'll tell you some sentences what you have to do now. ఇప్పుడు మీరు అరేంజ్ చేయండి పాజిటివ్ సెంటెన్స్ని ఫస్ట్. ఓకే,
So I am arranging positive sentence first. Okay, every day. First he subject we have to take, guys. Okay, so every day Ramu goes to school. ప్రతిరోజు రాము స్కూల్కి వెళ్తాడు. విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ దిస్? పాజిటివ్ సెంటెన్స్, రైట్? నెక్స్ట్ వీ హ్యావ్ టు చేంజ్ దిస్ యాజ్ నెగిటివ్ నా. దీన్ని నెగిటివ్లో మార్చాలి అంటే ఐఎమ్ చేంజింగ్ టైమ్ వర్డ్, గైస్. సమ్ టైమ్స్, కొన్నిసార్లు రాము డజంట్ here we are using V1 plus yes or yes, right? But now we have to use V1 only. So sometimes Ramu doesn't go to school. కొన్నిసార్లు రాము స్కూల్కి వెళ్ళడు. Okay guys, so this is the negative. If you change time word, that sentence meaning will be going to change, right? మీరు టైం వర్డ్ చేంజ్ చేస్తే సెంటెన్స్ మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇలా రాయండి, లేదా మీకు నచ్చినట్లుగా మీరు పాజిటివ్ సెంటెన్స్ రాసి, ఐ మీన్ హీ సబ్జెక్ట్తో పాజిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ షీ సబ్జెక్ట్ పాజిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ షీ సబ్జెక్ట్ నెగిటివ్ సెంటెన్స్, నెక్స్ట్ ఇట్ సబ్జెక్ట్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్. యూ హ్యావ్ టు అరేంజ్ అండ్ టెల్ మీ నౌ. ఓకే, యూ హ్యావ్ టు యూజ్ సీక్వెన్స్, వాట్ ఐ టోల్డ్ యూ. నేను మీకు సీక్వెన్స్ చెప్పాను కదా. పాజిటివ్ సెంటెన్స్లో V1 ప్లస్ SRES ఉండాలి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెంటెన్స్ వైల్ అరేంజింగ్ సెంటెన్సెస్. నెగిటివ్ సెంటెన్స్ డజంట్ ప్లస్ V1. యూ హ్యావ్ టు చెక్ దోస్. ఇవి రెండు చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఇఫ్ యూ వాంట్ టు సే డిఫరెంట్ వర్బ్ ఫామ్, యూ కెన్ అరేంజ్. ఇలా చేస్తే ఏంటి అంటే సేమ్ వర్బ్ ఫామ్ ఇక్కడ ఎలా పలకాలి, ఇక్కడ నెగిటివ్లో ఎలా పలకాలి, మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇలా చెప్తున్నా. మీకు ఒకవేళ అర్థమై ఉంటే పర్ఫెక్ట్గా యూ కెన్ అరేంజ్ సెంటెన్సెస్ విత్ డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఇన్ పాజిటివ్ V1 plus SRES, negative doesn't plus V1 you have to use. Okay guys, right. Now arrange sentences and tell me please.